మొత్తం తెలంగాణలో భూమి అంతా కబ్జా పెట్టిరు. ఇలా బంజారా హిల్స్, జూబ్లీహిల్స్, ఈ నానక్రామ్ గూడ ఇవన్నీ ఎక్కడ ఏంది? వాడు నిజంగా పైసలు ఇచ్చి మార్కెట్ రేట్ ఇచ్చి కొనుక్కున్నాడు ఆ వాడుకోలు? కేవలం ఫ్రీగా దొబ్బేసారు. అర్థమైందా? ఇట్లా ప్రతి ఒక్కడు ఇక నార్త్ ఇండియా వాడైతే పొద్దుగాలు వేస్తే ఇక్కడ వ్యాపారాలు అన్ని దొబ్బ పెడుతున్నారు. మొత్తం క్యాష్ ట్రాన్సాక్షన్సే. ఆ క్యాష్ ని మొత్తం ఈ అడ్డదారులలో లంగ రాజకీయం చేయడానికి, ఎన్నికల ముందు వంచడానికి, ఇల్లీగల్ యాక్టివిటీ చేయడానికి అన్నిటికీ వాడుతున్నారు. ఇక్కడ ఎన్నికలను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి. ఈ ఉత్తరాదులని ఆంధ్రలో నిలబడితే తెలంగాణ దెబ్బకు బాగుపడుతుంది. అర్థమైందా? సో ఇక్కడ నేపాల్లో జరిగిన పరిస్థితులకి ఇక్కడికి ఏమి తేడా ఉంది చెప్పండి. ఏ రంగంలో మోడీలు ఇచ్చిన కొడుకు మంచిగా చేసి చెప్పండి. ఈ నరేష్ బూక్యా అనే లంచ కొడుకు బంగ్లాదేశ్ లో చేసింది అంట జిహాదీలు అంట. ఎవడు యూనిస్ ఖాన్ అంటే ఆయన నోబెల్ పీస్ ప్రైజ్ పొందిన ఆయన, ఇలా బంగ్లాదేశ్ కి ప్రధానిగా ఉన్న ఆయన జిహాదియా? ఆడ షేక్ హసీనా ఏం చేసింది, లేకపోతే యూనిస్ ఖాన్ అంటే ఆయన ఏం చేస్తున్నాడు? అది